అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సునీల్ కుమార్ ఎలదండి, పీడియాట్రిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, హైదరాబాద్ నుండి. మనం తరచుగా వినే ప్రశ్న అంటే క్లినిక్లో చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ చిన్నపిల్లలకి నెబులైజేషన్ ఇవ్వచ్చా, ఏ వయసు నుంచి ఇవ్వాలి అని అడుగుతూ ఉంటారు. నెలల వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి నెబులైజేషన్ అనేది వాడవచ్చు. అంటే నెబులైజేషన్ అంటే ఏంటనంటే ఇది ఒక యంత్ర పరికరము. ఈ యంత్ర పరికరంలో విద్యుత్ వల్ల పొగమంచు అనేది తయారవుతుంది. ఆ పొగమంచులో ఏంటంటే మనము ఒక లిక్విడ్లో ద్రవంలో మందు వేస్తాం. మందు వేసినప్పుడు ఆ పొగమంచు అనేది అంటే మిస్ట్ అనేది ముక్కులో నుంచి లంగ్స్లోకి వెళ్ళి ఊపిరితిత్తులోకి వెళ్ళి శ్వాసకోశాల్లోకి వెళ్ళి అక్కడ మందు పనిచేయడము, ఆయాసం అనేది తగ్గడము, కఫం అనేది తగ్గడము, తద్వారా పిల్లలు ఊపిరి తీసుకోవడానికి చాలా సులభంగా అవుతుంది. అయితే నెబులైజేషన్ అనేది ఎన్నిసార్లు వాడాలనేది మాత్రము అది ఖచ్చితంగా ఒకటి డోస్ అంటూ లేదు. వాళ్ళ పిల్లల యొక్క వ్యాధి తీవ్రతను బట్టి మనము డోస్ అనేది సెట్ చేస్తాము. దానిలో ఏం మందు వేయాలి, ఆ మందుతో పాటు 3% సెలైన్ వేయాలా లేదా, లేకుంటే ప్రతి 2 గంటలకు ఒకసారి వాడాలా, ప్రతి 4 గంటలకు ఒకసారి వాడాలా, 6 గంటలకు ఒకసారి వాడాలా, ఉదయం సాయంత్రం వాడితే సరిపోతుందా అనేది పిల్లల వైద్యులు మాత్రమే దాన్ని నిర్ణయించగలుగుతారు. అయితే చాలామందికి తెలియని విషయాలు ఏంటనంటే పిల్లలకు నెబులైజేషన్ ఇచ్చామా లేదా అని ఆలోచిస్తున్నారు తప్పితే కరెక్ట్ పొజిషన్లో పద్ధతిలో ఇస్తున్నారా లేదా అని ఆలోచించట్లేదు. పిల్లలకి నెబులైజేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి, నిటారుగా కూర్చోబెట్టుకోవాలి. ఈవెన్ పసిపిల్లలైనా కానీ నెలల పిల్లలైనా కానివ్వండి, మీరు బ్యాక్ సపోర్ట్ ఇవ్వండి, నిటారుగా కూర్చోబెట్టుకోండి. వాళ్ళకి పిల్లలు అంటే 6 సంవత్సరాలు దాటిన పిల్లలకైతేనేమో మౌత్ పీస్ తోటి నెబులైజేషన్ ఇవ్వచ్చు. అదే 6 సంవత్సరాల కింద ఉన్న పిల్లలకైతేనేమో వాళ్ళకి మాస్క్ అనేది యూజ్ చేయాలి. సో మాస్క్ అనేది మనం పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాస్క్ అనేది సరైన పొజిషన్లో పెట్టి ఇవ్వాలి. కానీ పిల్లల మెంటాలిటీ ఏంటి, పిల్లలు నెబులైజేషన్ అనగానే దానిలో నుంచి పొగ చూడగానే నెబులైజేషన్ సౌండ్ వినగానే ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు కోఆపరేట్ చేయరు. వాళ్ళని మచ్చిక చేసుకోవాలంటే ఒకటే విధానం ఏంటనంటే వాళ్ళకు ముందు మనము మెడిసిన్ వేసుకోకుండా ఓన్లీ సెలైన్ వేసుకొని నెబులైజేషన్ పెట్టుకున్నప్పుడు అది ఒక ఆటలాగా వాళ్ళకి మనం నేర్పించాలి తప్పితే నెబులైజేషన్ ఇస్తున్నాము ఇదేదో మంత్రం వేస్తున్నాం అన్నట్టు వాళ్ళకి మనం సీన్ చేస్తే వాళ్ళు భయపడిపోతారు. ఇంకొక విషయం ఏంటనంటే నెబులైజేషన్ ఇచ్చేటప్పుడు 10 నుంచి 15 నిమిషాలు ఇవ్వాలి. అదేవిధంగా ఎన్నిసార్లు ఇవ్వాలనేది వ్యాధి తీవ్రతను బట్టి ఉంటుంది. నెబులైజర్ ఇచ్చేటప్పుడు నెబులైజర్ని శుభ్రమైన ఉపరితలం మీద పెట్టండి. కార్పెట్స్ మీద, తివాసి మీద కానివ్వండి, బెడ్షీట్స్ మీద కానీ పెట్టకండి. ఎందుకంటే వాటికి ఉన్న దుమ్ము నెబులైజర్లో ఎంటర్ అయినాయంటే వాళ్ళ లంగ్స్లోకి ఎంటర్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఇంకోటి, పిల్లలకి ముఖ్యంగా నెబులైజేషన్ ఇచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నెబులైజేషన్ సౌండ్ వాళ్ళు భయపడుతున్నారంటే మీరు ఎక్స్టెన్షన్ కార్డు యూజ్ చేసుకొని నెబులైజేషన్ వేరే రూమ్లో పెట్టుకొని మెషిన్ ఓన్లీ మీరు ట్యూబ్ ఇక్కడ పెట్టుకుంటట్టు చూసుకోండి. లేకుంటే ఒక దూరంగా నెబులైజర్ పెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు హై ఫ్లో నెబులైజర్స్ దొరుకుతున్నాయి, సైలెంట్గా ఉంటాయి, అవి సౌండ్ చేయవు, పిల్లలకి అవైతే చాలా సులువుగా ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ హఫ్ కిట్ అంటాము, అంటే మనకి సౌండ్ లేకుండా ఓన్లీ మీటర్డ్ ఇన్హేలర్స్ యూజ్ చేసుకొని నెబులైజర్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా కొంతమంది పిల్లలకి స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది నెబులైజేషన్ ద్వారా. అలాంటప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ నాలుకను శుభ్రం చేయడం మర్చిపోకండి నెబులైజేషన్ ఇచ్చిన తర్వాత. ఎందుకనంటే ఈ స్టెరాయిడ్స్ వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ నాలుకను శుభ్రం చేయడం మర్చిపోకండి. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్ పొజిషన్లో పిల్లల్ని కూర్చోబెట్టుకొని నెబులైజేషన్ ఇవ్వాలి, కరెక్ట్ మోతాజులో మందు వేయాలి. అదేవిధంగా కరెక్ట్ సమయం, డాక్టర్ సూచించిన సమయానికి ఆ డ్యూరేషన్ అనేది వాడితే నెబులైజేషన్ యొక్క ఫలితాలు అమోఘంగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. గుర్తుపెట్టుకోండి, నెబులైజర్లో ఇచ్చిన మెడిసిన్ ఎలా అయితే వెళ్తుందో మిస్ట్ ద్వారా అలానే పనిచేసేసి బయటకు వచ్చేస్తుంది ఎక్స్ట్రా మెడిసిన్. కాబట్టి దానివల్ల దుష్ఫలితాలు అనేటివి తక్కువ. కాబట్టి నెబులైజేషన్ స్టార్ట్ చేస్తే జీవితకాలం అలవాటు అయిపోతుంది, మా పిల్లలు ఎట్లా అని చెప్పేసి ఆ అపోహ మాత్రం వద్దు. అందరూ క్షేమంగా నెబులైజర్ తీసుకోవడం అనేది చాలా క్షేమం. అది సర్వేజన సుఖినో భవంతు.